अखण्डमण्डलाकारं व्याप्तं यस्य चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు, సాయిరాములు చెప్తూ మనం గీతావాహినిలోని 19వ అధ్యాయంలోకి వచ్చాము. ఇందులో మనకి గీతలోని శ్లోకాల కన్నా కూడా స్వామి గీతను చదివే విధానము, గీత యందు మనకున్న ఒక గౌరవము, మనం దాన్ని చూస్తున్న విధానము, వాడుతున్న విధానం గురించి ఎక్కువ మాట్లాడారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే స్వామి మనకి డైరెక్ట్ గా నిర్వహిస్తున్న ఒక మోరల్ క్లాస్ లాంటిది ఇది. చాలా చక్కగా స్వామి కొన్ని విషయాలు మనకి చెప్పారు, అవి చూసుకుందామండి. మొట్టమొదట నేటి గీతా ప్రచారము అని చెప్పారు స్వామి. ఏ విధంగా సాగుతోంది గీతా ప్రచారము? నేడు లోకంలో గీతా ప్రచారకులు ఎక్కువైపోయారు. పవిత్రమైన పరమాత్ముని పదాలకు అనర్థాలు చూపెడుతూ సత్యార్థాన్ని మరుగుపరుస్తున్నారు అన్నారు. ఇదే ఒక విధంగా చెప్పాలంటే మాయ అండి. ఎందుకంటే మనం చూసాం ఇంతకుముందు కూడా స్వామి చెప్పినప్పుడు, తాడు పాములాగా కనబడుతున్నప్పుడు కొత్తగా ఒక పాము వచ్చి తాడు పైన కూర్చోలేదు. అది తాడే అయి ఉంది ఎప్పుడు, కానీ పాములాగా చూస్తున్నది ఒక మనస్సు. ఈ మనస్సు దాన్ని చూస్తున్నప్పుడు దానికి అనర్థము, పెడర్థము తీసుకుంటుంది. ఆ తాడుకి ఒరిజినల్ గా ఉన్న సబ్స్టెన్స్ తాడులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఏ మనస్సు ఆలోచించిందో అదొక పాము అని, ఆ పాము గురించి అది నిజంగా పాము అయితే ఎంత ఆలోచన చేయాలో అంత ఆలోచన కూడా చేసి పెడుతుంది. అది అన్ని అనర్థాలు క్రియేట్ చేస్తుంది. అది ఏం చేస్తుంది? ఇంతకీ సత్యార్థాన్ని మరుగున పరుస్తోంది అన్నారు. కాబట్టి ఏం చెప్తున్నారంటే అండి స్వామి, ఇంకో విధంగా మనం చెప్పుకోవాలంటే స్వామి చెప్తున్న మాటని, ఎక్కువ మంది మనము గీతను ఉపయోగించి గీత వల్ల మన సత్యాన్ని ఇంకా తెలుసుకోలేదు కాబట్టి, ఇంకా మాయలో ఉన్నాం కాబట్టి, మాయలో ఉన్న మానవుడు గీత లాంటి పవిత్ర గ్రంథాన్ని మాయని విడగొట్టి ఏ విధంగా గమనించాలో అది గమనించి నలుగురికి పంచలేడు, ఇంకా మాయలో ఉండడం వల్ల. కాబట్టి ఆ పదాల్ని, ఆ వాటిని, భావాల్ని తీసుకుని వాటికి అనర్థాలు చూపెడతారు. ఎక్కువ చెప్తూ ఉంటారండి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు, ఏదన్నా మహాతత్వం గురించి, మహానుభావుల గురించి సినిమాలు తీస్తే, ఉదాహరణకు ఒక అన్నమాచార్య, ఒక త్యాగరాజు మీద సినిమా తీశారనుకుందాం. అందులో ఆ తీసిన డైరెక్టర్ వారు, లేక ఆ కథ రాసిన వారు, వారికి ఎంత సత్యం బోధపడింది, వారికి ఎంత కొంత పవిత్రత చేకూరింది అన్న దానిపైన వారు చూపెట్టే విధానం డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే అండి మంచి టీమ్స్ లేక ఇటువంటి మహానుభావుల లైఫ్స్ అందరూ చేయలేరు, ముట్టుకోకూడదు. వాళ్ళు ముట్టుకుంటే వారికి ఆ పవిత్రత లోన లేక ప్రాబ్లం అవుతుంది. అది చూసే వారందరికీ తప్పు అర్థాలు చూపెడుతూ ఉంటాం. ఒక సినిమాలో ఒక మహాతత్వాన్ని గురించి తప్పుగా చూపెట్టడం ఎంత తప్పు, అట్లాంటి గీతని తీసుకుని దాని తప్పు అర్థాలు చూపెడుతూ ప్రచారం చేయడం కూడా అంత తప్పే అని మనం అర్థం చేసుకోవచ్చు. స్వామి చెప్తున్న దాన్ని బట్టి మనం ఇంకొక ఎనాలజీ చెప్పుకున్నాం. అంతేకాకుండా మనం ఎవరి ప్రవర్తన బట్టి వారు సమర్థించుకుంటూ చిలుక పలుకులు పలుకుతున్నారట మనం అందరం, కానీ ఆచరణలో ఉంచట్లేదు అని. స్వామి ఎప్పుడూ చెప్పే మాట ఒకటి అండి మనకి, ఏంటంటే ఆచరణ ఆచరణ ఆచరణ, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. మ్యాన్ అంటే హ్యూమన్, ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీబడి
పర్ఫెక్ట్. అది ఏ ప్రాక్టీస్ అన్నా కానివ్వండి. అధర్మం చేయడం ప్రాక్టీస్ చేసినా కూడా అది పర్ఫెక్షన్ వచ్చేస్తుంది దుర్యోధనుడిలాగా, దుశ్శాసనుడిలాగా. ధర్మాన్ని చేయడం ప్రాక్టీస్ చేసినా పర్ఫెక్షన్ వచ్చేస్తుంది యుధిష్ఠిరుడిలాగా. కాబట్టి ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విధంగా మనకి మనమే కీడు చేసుకుంటున్నాం కానీ లోకల్లో అవిశ్వాసం పెంచుతున్నాము. నేను ఫస్ట్ పర్సన్ ఎందుకు వాడుతున్నానంటే అండి, స్వామి ప్రస్తుతానికి ఇక్కడ గీతను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా చెప్పే ఒక ఆపర్చునిటీ, అవకాశం స్వామి నాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరి గురించో నేను మాట్లాడడం అని కాకుండా, స్వామి ఎవరి గురించో చెప్తున్నారని కాకుండా, నా వరకు ఇవి నా వరకు ఇవి పనికొస్తాయి, లేక స్వామి నా గురించి చెప్తున్నారని అనుకుని నేను చెప్పడమే మంచిది. ఎందుకంటే ఎవరి గురించో అని ఎందుకు అనుకోవడం, ఇవన్నీ స్వామి చెప్తున్నామని నాలో ఉన్నవే. కాబట్టి నేను ఆ తప్పులని ఒప్పుకొని స్వామి ఏం చెప్తున్నారో నాకు అట్లీస్ట్ ఓపెన్ మైండ్ తో వినగలిగితే, ఎన్ని ఒప్పులు చేసుకోగలరో నాకు తెలియదు కానీ అది ఏం చెప్తున్నారు స్వామి అనేది మాత్రం మనం చూసుకోవడం చాలా ముఖ్యం. చిలుక పలుకులు పలుకుతున్నాం అంటున్నారు, ఆచరణలో ఉంచట్లేదు. నాకు నేనే కీడు చేసుకుంటున్నాను కానీ లోకల్లో అవిశ్వాసాన్ని పెంచుతున్నాను ఒకవేళ తప్పొద్దని చెప్తే అంటున్నారండి. స్వామి అన్నారు, పరమాత్మ వాక్కులు ఆచరణ యోగ్యమైనవే కానీ ప్రచార రూపం మాత్రం ఒక దండోర వేయడానికి కాదండి. గీతలో ఇది చెప్పారు అని మనం 10 మందికి ఆ శ్లోకాలన్నీ 10 సార్లు వల్లించి, లేకపోతే ఇది అది అని చెప్పడం ఇది కాదు దాని ముఖ్య ఉద్దేశం అంటున్నారు స్వామి. అసలు గీత ఉద్దేశం ఏమిటి అంటే ఇది ఆచరణలో పెట్టడమే, ఎవరికి వారం ఆచరణలో పెట్టడమే. అందుకని మనకి బాల వికాస్ వాళ్ళకు అందరూ కూడా అండి, బాల వికాస్ గురూస్ కి స్వామి ఏం చెప్పారంటే ఒక 25 వరకు ఒక శ్లోకాలు ఇచ్చారు. ఏ 25 అనేది నాకు కరెక్ట్ గా తెలియదు అనుకోండి, కానీ 25 శ్లోకాల వరకు స్వామి షార్ట్ లిస్ట్ చేసి ఇచ్చి, ఇవి చెప్పండి చాలు, అన్ని చెప్పక్కర్లేదు వాళ్ళకి అని స్వామి చెప్పడం జరిగిందని నేను విన్నాను. ఏమిటి కరెక్ట్ గా సిలబస్ బాల వికాస్ గురువులకే తెలుస్తుంది అన్నమాట. ఇంకా కాల మహిమ ఏమిటో గాని వినేవారికి కూడా వివేకం లేకుండా విచారించట్లేదు అన్నారు స్వామి. వినే వారికి కూడా ఒక బాధ్యత ఉంది వినడంలో స్వామికి గుర్తు చేస్తున్నారు. ఏదో ఒకటి వినడం అని కాదు, యాక్టివ్ లిజనింగ్ అంటారు. మనకి బిహేవియరల్ సైన్సెస్ లో యాక్టివ్ లిజనింగ్ అంటారు, ప్యాసివ్ లిజనింగ్ అంటారు. యాక్టివ్ అంటే ఏంటండి, వినేవారికి కూడా చెప్పేవారికి ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత నేను దాన్ని ఆకలింపు చేసుకోవాలి అని వారు అనుకుని పార్టిసిపేట్ చేయడం యాక్టివ్ లిజనింగ్ అంటారు. సరే చెప్పుకొని బాబు, అది ఏదో నువ్వు చెప్పుకుని వెళ్ళిపో, నాకు వింటాను లేకపోతే లేదు అని ఉండేది ప్యాసివ్ లిజనింగ్. అది ఈ రోజుల్లో ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసెస్ అవడం వల్ల ఎక్కువ మంది పిల్లలు చేస్తున్న విషయం అదే. మెల్లిగా అసలు వినడానికి పోయి అలవాటు పడిపోతారండి జనం. అందుకే తొందరగా ఇదేదో వ్యాక్సినేషన్ వచ్చి అందరూ క్లాస్ రూమ్స్కి వెళ్తే దీనికన్నా కొంత బెటర్ ఎదుర్కొన్న మనిషి ఉన్నప్పుడు. లేకపోతే అది వీడియో స్విచ్ ఆఫ్ చేసేసి అసలు వింటారో లేదో కూడా తెలియదు. అటువంటి సిచ్యువేషన్లు అలవాటు చేసుకున్నామంటే ఈ అలవాటు మనకి పోదు తొందరగా. అందుకని వినే వారికి ఒక బాధ్యత ఉంది అని స్వామి గుర్తు చేస్తూ వారు విచారం చేయాలి అంటున్నారు. ఇదేదో చెప్పేవారు మాత్రమే ఆచరించాల్సిన విషయం అన్నట్లు వినేవారు ఆచరించట్లేదుట. మనము ఎవరన్నా కనుక మనకి మంచి మాట చెప్తుంటే నువ్వు పాటిస్తున్నావా దాన్ని అని మనం వారిని అడుగుతాం, వారి వైపు చూస్తాం చెయ్యెత్తి వేలెత్తి. కానీ మన వైపు 3 వేళ్ళు చూపెడుతున్నాయని కూడా మనం ఆలోచించాలని స్వామి చెప్తున్నారు. మనం వినేవాళ్ళకి ఆయన చెప్పేవాడు పోనీ చెప్పనివ్వండి ఎట్లాగన్నా, వాళ్ళు ఆచరించకపోతే అది వాళ్ళ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. కానీ ఇది నా వరకు వచ్చి నేను ఆచరించాలిగా, స్వామి నాకే చెప్తున్నారు కదా. చెప్పే భాషకు చూడండి, మనిషి ఒక సాధకుడు, ఉదాహరణకి నన్ను నేను సాధకుడు అని అనుకుంటే స్వామి ఆ స్తోమత నడిస్తే నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. గీతావాహిని కొంతవరకు నేను అర్థం చేసుకుని మీకు కన్వే చేయడానికి ప్రయత్నిస్తాను. చెప్పడం అనేది కూడా కరెక్ట్ మాట కాదు, కన్వే చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ కన్వే చేయడంలో నాకు కొంత పరిశుద్ధత ఉండి నేను చేస్తూ ఉంటే అప్పుడు ఏ పని జరగాలో దానివల్ల ఎంత రిజల్ట్ ఉండాలో జరుగుతుంది. అది స్వామి చూసుకునే మాట. కాకపోతే ఒకవేళ నాకు పరిశుద్ధత లేకుండా నేను శుద్ధ సంకల్పము లేక త్రికరణ శుద్ధిగా కనుక చెయ్యకపోతే ఆ పని, అప్పుడు నాకు ఈ మైక్రోఫోన్, నేను ఎందులో మాట్లాడే మైక్రోఫోన్ కి పెద్ద తేడా లేదండి. మాట రావచ్చు అందరికీ. ఎందుకు వస్తుంది, ఎందుకు స్వామి అట్లా చేస్తారు, వినేవాళ్ళలో ఉన్న కొంత పరివర్తన వస్తుందేమో అక్కడ ఎవరన్నా సరిగ్గా వింటే అని. కానీ చెప్పేవారు గనక చిత్తశుద్ధి లేక చెప్పారనుకోండి, స్టిల్ మాట వెళ్ళొచ్చు. అది అలవాటు చేసుకున్నట్లు మాట్లాడుతూ ఉంటే చాలా గొప్పగా ఉన్నట్టు కూడా అనిపించవచ్చు వినేవాళ్ళకి కొన్నిసార్లు. కాకపోతే ఈ మైక్ ఎట్లా మాట్లాడిందల్లా రిలే చేస్తుందో అలాగే మైక్రోఫోన్ చేయడం వల్ల ఈ మైక్రోఫోన్ కన్నా ముక్తి వస్తుంది అండి. మైక్రోఫోన్ ఏం ముక్తి వస్తుంది చెప్పండి. అలాగే ఆ చెప్పే వాళ్ళు గనక ఆచరణలో పెట్టకపోతే
వాళ్ళకి లాభం లేదయ్యా అని చెప్పే భాషకి లోకరీతులకి విరగబడిపోతున్నారు జనాలు. అంటే జోకులు వేస్తూ లేకపోతే ఎంత ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతూ ఎంత పీపుల్ అట్రాక్ట్ చేస్తూ ఆ భాష మాట్లాడుతూ అలా చేస్తూ ఉన్న వాళ్ళకి విరగబడుతున్నారు కానీ గీతా భావాన్ని కోటికి ఒక్కరైనా కోరడం లేదు అన్నారు స్వామి. కోటికి ఒక్కరు దేశంలో చూడండి 1/1 crore వాళ్ళు కూడా కోరట్లేదు గీతా భావం. ఇంకా కొంతమంది తమకు గీత మొత్తం కంఠస్థంగా వచ్చు అంటున్నారు. ఏ అధ్యాయంలో అడిగినా తక్కువ చెప్పేస్తున్నారు, అటువంటి అనుభవం ఉందని చెప్తున్నారు అని స్వామి అన్నారు. ఆ పాండిత్యం చూస్తే నాకు నవ్వు వస్తుంది అన్నారు. స్వామి ఎప్పుడు కూడా ఇట్లా కోట్ చేయడానికి అని ఆయనకి రానిది అంటూ ఆయనకి తెలియదంటూ ఏమన్నా ఉంటుందే. కాకపోతే నాకు తెలుసు అని చూపెట్టుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించరు. ఇంకా పైపెచ్చు తన ద్వారా కొన్ని తప్పులు జరుగుతున్నట్టు కూడా చూపెడతారు. అదో మా అందుకే స్వామి అంటున్నారు ఆ పాండిత్యం చూస్తే నాకు నవ్వు వస్తుంది. అనుభవంలో లేని కంఠస్థమైనా కూడా అది కంఠానికి బాధ తప్ప వేరే ఏమీ లేదు ఉండదు. కాబట్టి గ్రామ్ఫోన్ ప్లేట్ వంటి వారు అంటాను. ఎవరండి నాలాంటి వారు చేస్తున్నారు నేను ఆచరణలో పెట్టకపోతే. అంటే ఇక్కడ నిన్ను ఆత్మ నింద చేసుకోవట్లేదు. కానీ నా సంగతి నాకు తెలుసు కాబట్టి ఎంత నా సంగతి నాకు తెలుసు, దానికన్నా బాగా స్వామికి తెలుసు. కాబట్టి నేను ఎంతవరకు ఆచరణలో పెట్టగలుగుతున్నాను అనేది నేను ఎప్పుడు కాన్షియస్ గా ఉండాలి, అవేర్ గా ఉండాలి. లేకపోతే గ్రామ్ఫోన్ ప్లేట్ లాగా ఉంటుంది అని జీవితం స్వామి చెప్తున్నారు. ఆ ప్లేట్కి ఎంత ఫలము దీనికి. ఇన్ని శ్లోకాలు కంఠస్థం రాకపోయినా ఒక్క శ్లోకం ఆచరణలో పెట్టిన వారు ధన్యులు అన్నారు స్వామి. తర్వాత అండి ఆచరణలో గీత గురించి చెప్తూ అర్జునుడు కృష్ణ పరమాత్మ చెప్పిన గీతలో ప్రతి పదాన్ని అనుభవంలో సాధించాడు అన్నారు. అందువల్లే శ్రీకృష్ణ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఈ రోజు మహాపండితులు అన్న వారు కూడా ఒక్క పదమైన ఆచరణలో ఉంచట్లేదు అన్నారండి స్వామి. ఇంకా పావుల సంగతి చెప్పాలా? ఒక్క మాటలో చెప్పాలంటే నేడు గీతోపన్యాసకులు అనిపించుకుంటున్న వారందరూ కూడా గీతకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అని ఇప్పుడు ఇది ఎప్పుడు చెప్పిన మాట అండి? గీతావాహిని రాసినప్పుడు 70s లో ఉండొచ్చు, కానీ ఇప్పటికీ అంతే. దాన్ని అది అంతే రెలవెంట్ అండి. ఏమంటున్నారు స్వామి? గీతోపన్యాసం అనుకున్న వారందరూ కూడా గీతని విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అంటున్నారు. ఎవరి బుద్ధి కుశలత బట్టి వారే భగవద్గీతకు తమ హంగులు అమరుస్తున్నారు. దీని ఇంటర్ప్రిటేషన్ మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తున్నప్పుడు తప్పేమీ లేదండి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన బుద్ధి అయితే ఆ అనుకువ ఆ హ్యూమిలిటీ మనకు ఉండేది. భగవంతుడు ఇచ్చిన బుద్ధి అన్న హ్యూమిలిటీతో మనము అప్రోచ్ అయ్యి స్వామికి మనము మన స్వామిని తలుచుకుని దాన్ని అప్రోచ్ అయినప్పుడు కరెక్ట్ గా ఏ భావన రావాలో అది స్వామి క్రియేట్ చేస్తారు. అందులో మనం ఇంకా ఆలోచించట్లేదు. మనలోంచి ఏమొస్తుంది? ఆ కనెక్ట్ మనకి స్వామికి ఉంటే కనుక అప్పుడు స్వామి చెప్తున్న ఈ ప్రాబ్లం మనకి అంటదు. కాకపోతే ఈ బుద్ధి మీదే ఆధారపడి స్వామి ఇది కూడా భగవంతుడు ఇచ్చింది. అయితే బుద్ధి మీద ఆధారపడడం అనేది, స్వామి మీద ఆధారపడకుండా బుద్ధి మీదే ఆధారపడడం అనేది సూర్యుడి రశ్మి అని తెలుసుకోకుండా చంద్రుడి మీద ఆధారపడ్డట్టు చెప్పాలి ఒక విధంగా. ఉదాహరణ కాదనుకోండి, కానీ అక్కడికి సూర్యుడు చంద్రుడు రెండు డిఫరెంట్ గా ఉన్నారు. కానీ ఇక్కడ రెండు కూడా డిఫరెంట్ గా లేరు. ఎవరి బుద్ధి కుశలతను బట్టి వారే భగవద్గీత తమకు హంగులు అమరిస్తున్నారు. స్వామికి నచ్చని ఏమిటండి అండి మనలో అంటే అహంకారం అండి. నచ్చనిది అంటే అర్థం ఏంటంటే జీవతత్వమే అహంకారం. ఎందుకంటే నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు అని ఈ విధంగా మనము నేతి అనుకుంటూ ఒక్కొక్క అడుగు వెనకాలకు వేసుకెళ్ళిపోతే ఇంతకీ ఇప్పుడు కాన్షియస్నెస్ ఒకటి మిగిలింది కదా, చైతన్యం మిగిలింది కదా. మరి ఈ చైతన్యము నేనే అయి ఉంటే గనక నేను ఇంత ఇంపర్ఫెక్ట్ గా ఎందుకుంటాను అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి ఈ మధ్యలో ఎవరో ఒకళ్ళు ఉండాలి ఈ ఇంపర్ఫెక్షన్ కి. ఎవరు ఇంపర్ఫెక్ట్ పర్సన్ అంటే ఉండడం చైతన్యమే అయినా ఈ జీవతత్వంలో ఈ చైతన్యము ఈ శరీరము, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ చిత్తము ఉన్న వాటిలోంచి ఫలించి రిఫ్లెక్ట్ అయ్యి ఆ రిఫ్లెక్షన్ ఒక ఆభాస అంటారండి. ఆభాస అంటే దాని ద్వారా వెలువడుతున్నది, దాన్ని మార్చివేసి చూపెడుతోంది. అంటే ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాము, ఒక ఎర్రని బట్ట దగ్గరికి ఒక ట్రాన్స్పరెంట్ క్రిస్టల్ తీసుకొస్తే ఇప్పుడు క్రిస్టల్లో కనబడేది ఆభాస, నిజంగా దాని కలర్ మారిందే? మారలేదు. బట్టకి దూరంగా అది చేస్తే క్రిస్టల్ గానే ఉంది, ట్రాన్స్పరెంట్ గా. అలాగే ఆత్మతత్వంకి నిజంగా ఏది అంటలేదు, కానీ
ఎర్రతనము అంటే ఈ బుద్ధి, మనస్సు, శరీరము అన్న వాటి జడతత్వాలకి దగ్గరగా అది వచ్చినప్పుడు అవి వీటిలో భాషించి టెంపరీగా ఈ జీవితం ఉన్నంత కాలం ఒక జీవతత్వము అన్న ఒక అహంకారం బయలుదేరింది. ఈ అహంకారమే ఆ రోపు పైన, ఆ తాడు పైన ఆరోపించబడిన అధ్యాస, అదే పాములకు అనిపిస్తుంది. ఇదండి అంటే మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే అహంకారము అంటే ఏమిటి అంటే, కాబట్టి ఇది మనకి పోగొట్టుకోవడమే, ఆ భావం పోగొట్టుకోవడమే. పోగొట్టుకోవడం అంటే జీవితం పోగొట్టుకోవడం కాదండి. జీవితం ఉన్నప్పుడే ఆ భావం పోగొట్టుకుని నేను ఆ సచ్చిదానంద స్వరూపం చైతన్యం తప్ప ఏదీ కాను అన్న భావంలోకి గట్టిగా రూఢీగా మనందరం రావడమే గీత యొక్క ఆబ్జెక్టివ్, ఉపనిషత్తుల యొక్క ఆబ్జెక్టివ్. స్వామి మనకి ఎప్పుడు చెప్పే మాట ఇదే. నువ్వు బంగారు, నువ్వు దివ్యాత్మ స్వరూపుడివి, నువ్వు పవిత్రాత్మ స్వరూపుడివి, నువ్వు నిష్కలంకుడివి, నువ్వు నిర్గుణ తత్వం తప్ప ఏమీ కాదు అని అహం బ్రహ్మాస్మి లాంటి మహావాక్యాలను చిన్న చిన్న రూపాల్లో మనకి చెప్పేశారు స్వామి. అయితే మనం దాన్ని ఈజీగా తీసుకోకుండా, అంటే స్వామి ఏదో పొగుడుతున్నారు అని అనుకోకుండా, దానిలో తత్వాన్ని మనం గనక, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతున్నది, ఇప్పుడు వింటున్నది మనది అహంకార తత్వం అండి. అయితే వేరేగా వినగలం అంటే లేదు, దీని ద్వారానే వినాలి. అయితే సేవ ద్వారా, భక్తి ద్వారా, భజన ద్వారా క్రమంగా ఈ మనస్సు ప్యూరిఫై అవడం వల్ల ఈ ఆభాసము అహంకారం కూడా అది ఆ చైతన్య తత్వాన్ని ఎక్కువ రిఫ్లెక్ట్ చేస్తూ అహంకారం తగ్గిపోయి శరణాగతి తత్వం పెరుగుతుంది. ఇది స్వామి చెప్పి, ఈ శరణాగతి తత్వం పెరగడం వల్ల స్వామి మీదే డిపెండ్ అవుతూ మనం చేసేది నేను కాదు అన్న ఒక అహంకారం పోయి నిరహంకారమై నిష్కామమై జీవితము మనకి ముక్తి కూడా లభించే ఛాన్స్ ఉంటుంది అని స్వామి చెప్తారు. సామాన్యం కాదని ముక్తి అంటే. మహానుభావులు వారు ఎంతో గొప్పవారు, అన్ని వదులుకుని వారు త్యాగే నైకే అమృతత్వ మనసు, అటువంటి వారు ప్రయత్నిస్తే దొరికిన ముక్తి వేలలో లక్షల్లో కోట్లలో ఉన్న వారికి ఒకరిలాగా ఉన్నటువంటిది మనకి ఈ రోజు స్వామి నీకు పాసిబుల్ రా అని చెప్తున్నారు. మనకి ఎంత కరుణ, ఎంత దయ స్వామికి. అంటే అది పాసిబుల్ చేయడానికి మనకి ఎటువంటి ఎలిజిబిలిటీ, డిజర్వ్డ్నెస్ లేకపోయినా కూడా సద్గురువు ఆయన కృపతో మనకి అందించడానికి నువ్వు కొంచెం పురుష ప్రయత్నం చెయ్యి, నా మీద డిపెండ్ అవ్వు, నేను తీసుకెళ్తా, ఒక బోయింగ్ లాగా నిన్ను నా మీదకి ఎక్కి కూర్చో, నేను పట్టుకెళ్తా, నీకెందుకు, నీ వల్ల అవుతుందని, నీ వల్ల ఎప్పుడు కాదు, నీ వల్ల అయ్యేటి నువ్వు అహంకారివే, నీ వల్ల అయ్యేది కాదు, ఇది నేనే చేయాలి. కాకపోతే ఎలా నువ్వు చేస్తున్నట్టు మొదట నువ్వు భావించి కొన్ని స్టెప్స్ వేయాలి. నేను సేవ చేస్తున్నాను, నేను ఎవ్రీ వీక్ వెళ్ళి నేను ఈ పనులు చేస్తున్నాను, భజన రోజు చేస్తాను, లేక మిగతా వాళ్ళతో ఈ విధంగా భావిస్తూ ఉంటాను, లేక ఏదన్నా కానివ్వండి, మీరు ఒకవేళ మీరు సేవకు వెళ్ళలేకపోతే మీరు చేస్తున్న పని సేవలాగా చేయాలి. అన్ని భగవంతుడి ప్రీత్యార్థం ఏది చేసినా కూడా ఈ విధంగా చేస్తూ మాటలో సౌమ్యము, మన ఆలోచనలో సరళత, మన జీవితాల్లో పవిత్రత, ఇవన్నీ వస్తే కనుక అప్పుడు స్వామికి మనం ప్రతిపాత్రలు సులభంగా మనకు టికెట్ దొరుకుతుంది ఫ్లైట్ లోకి ఎక్కడానికి. స్వామి మనని టేక్ ఆఫ్ చేసి తీసుకెళ్ళి సులభంగా వస్తుంది. ఒక ఉదాహరణ ఇచ్చారండి స్వామి, ఎట్లా భగవద్గీతకి మనం అనవసరమైన హంగులు అమరుస్తున్నాము అని చాలా చక్కని ఉదాహరణ ఇచ్చారు. 6వ అధ్యాయంలో 10వ శ్లోకం ఏమిటి అంటే, పరిగ్రహం అంటే ఏదన్నా కూడా ఎక్వైర్ చేయడం, ఎక్విజిషన్ అంటాం మనం ఇంగ్లీష్ లో. ఎక్విజిషన్ ఇస్ ద రైట్ వర్డ్. పరిగ్రహము మహాపాపం అని చెప్పింది గీత. నిజంగా గీతను ప్రమాణంగా స్వీకరించిన వారు దాన్ని మరి ఆచరించాలి కదా అంటారు స్వామి. నేడు గీతా ప్రచారకుల్లో 99% మంది పరిగ్రహిస్తున్నారు. పరిగ్రహం ఏ రూపంలో కూడా అంగీకరించకూడదు కదా, మరి పరిగ్రహానికి హద్దులు లేవు కదా. అందుకనే స్వామి అంటారండి, పుట్టపర్తి ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ హుండీ ఈజ్ నాట్ దేర్. డొనేషన్లు వెళ్ళి, అసలు డొనేషన్లు ఇవ్వాలంటే కూడా డివోటీస్ కష్టపడాలండి, ఎందుకంటే అన్ని డొనేషన్లు తీసుకో, దానికి ప్రతిదీ ఒక కండిషన్స్ ఉంటాయి. అన్ని డొనేషన్లు కూడా తీసుకోరు అట్లా ఉన్నట్టు. అలాంటి ఒక పకడ్బందీగా స్వామి చేశారు దాన్ని. కానీ అన్ని ప్రదేశాల్లో ఈ విధంగా ఉందా అంటే లేదు. 99% మంది పరిగ్రహిస్తున్నారు. పరిగ్రహం ఏ రూపంలో అయినా అంగీకరించకూడదు అన్నారు స్వామి. పరిగ్రహానికి హద్దు లేదు, లిమిట్ లేదండి. కొంచెం 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 అనుకుంటూ పెరిగిపోతూ ఉంటుంది. గీతయజ్ఞం అని, హారతి దక్షిణ అని, ప్రచార సంఘం యొక్క ఖర్చులని, ఈ గురు కానుకలని, ఇలా ఎన్నో పేర్లు ఉన్నారు స్వామి, ఎన్నో ఉన్నాయని. ఇవన్నీ కృష్ణుడు చెప్పలేదే గీతలో అని అడిగారు స్వామి.
ఈరోజు ఈ విధంగా డ్రామాలు, సినిమాలు ఆ టిక్కెట్లు అమ్మేసినట్టు దక్షిణాన్న పేరుతో గీత ఉపన్యాసాలు అమ్ముతున్నారు అని ఒక చురుకో వేశారు స్వామి. అంటే డ్రామా టిక్కెట్లు అమ్మినట్టు. ఏం డ్రామా టికెట్? నువ్వు డబ్బులు ఇయ్యి, డ్రామా టికెట్. అదేదో పెద్ద విషయం లాగా. ఏమిటి ఆ పీస్ ఆఫ్ పేపర్కి ఏంటండి విలువ దానికి? ఆ పీస్ ఆఫ్ పేపర్ వెళ్ళి తీసుకుని 3 గంటలు అక్కడ కూర్చుని ఏదో చూసి రావడానికి కదా. ఆ పేపర్కి ఏమైనా విలువ ఉందా? ఆ టైం అయిపోయిన తర్వాత ఆ పేపర్ని ఎవరు పట్టించుకోరు కూడా. అసలు దాన్ని ఎవరు చింపి బయటపడేస్తారు వాళ్ళు. అట్లాగే ఒక గీతా శ్లోకాన్ని కూడా అలా ఇచ్చేసారనుకోండి, అప్పటికప్పుడు టెంపరీగా ఆహా నాకు సంస్కృతం వచ్చింది, నేను ఈ ఉచ్చారణ చేయగలిగాను, లేకపోతే ఇది చెప్పగలిగాను అనుకునేంత వరకే సరిపోయింది అనుకోండి. జీవితంలో ఆచరణలో మాత్రం అది ఏ విధంగా సంస్కరించలేదనుకోండి, ఆ శ్లోకము మనకి పనికి రాలేదనుకోండి, ఇంకెందుకు అది? ఆ డ్రామా టికెట్ లాంటిది. కొన్నాళ్ళకి మళ్ళీ మర్చిపోవచ్చు అది. అది స్వామి అన్నారు, ఒకవేళ నిజంగా కృష్ణుడి పవిత్ర వాక్కుల పైన విశ్వాసం ఉంటే మనకి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారండి స్వామి మన ఇక్కడికి వచ్చి ఆగాలి. నిజంగా గనక నీకు ఉంటే అటువంటి విశ్వాసం, విరుద్ధంగా ఎందుకు నడుస్తారు? ఈ దోషం అని తెలిసి ఎవరో ఉంటే ఎందుకు చేస్తారు? బహుశా కలిలో చెప్పేవారికి దోషం ఉండదేమో అని ఒక విధమైన కొంచెం సర్కాజం స్వామి యూజ్ చేశారు. సర్కాజం యూజ్ చేశారు ఇండైరెక్ట్ గా. ఏమో చెప్తూ ఉంటే దోషం ఉండదేమో అందుకని చెప్పుకుంటూ పోతున్నాం అంటారు. మనం ఆచరణలో లేనివి చెప్పని పెట్టని విషయాలని చెప్పుకుంటూ అందరం చెప్పుకుంటూ పోతున్నాము అని. పాపం స్వామి తన పిల్లలే అందరూ. కానీ మనం ఉంటున్న ఈ వైనం మనకి ఇంటిగ్రిటీ లేకపోవడము, మనం ఒకటి మాట్లాడడము, ఒకటి చేయడము, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం లేకపోవడము, ఆయన ఎన్నేళ్లు కంఠశోష పెట్టుకుని ఎన్ని చెప్పినా కూడా మనం అటువంటి వినకపోవడము, ఆయనకి ఎంతన్నా కూడా కొంచెం బాధ కలిగినప్పుడు ఒక తల్లి గాని తండ్రి గాని ఏ విధంగా కాస్త కటువుగా మాట్లాడతారో, కాస్త కానీ చెప్పేదంతా కూడా స్వామి చెప్పేది నువ్వు బాగుపడాలి అన్న ఉద్దేశంతో చెప్పే విషయం. ఎందుకంటే ఆయన ఎప్పటికీ మళ్ళీ అక్కడ ఒక ఫిజికల్ పేరెంట్ కి డివైన్ పేరెంట్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఫిజికల్ పేరెంట్ వదిలేస్తారు. వాళ్ళకి కనుక కోపం వస్తే వాళ్ళు కూడా అహంకారాల్లోకి వచ్చేసి మాటకి వచ్చేసి అంత పేరెంట్స్ తొందరగా వదలనుకోండి, వాళ్ళు లాస్ట్ పీపుల్. కానీ ప్రేమ ఉంటుంది వాడికి. కానీ మరి డివైన్ పేరెంట్ ఆయన అసలు వదలరు. ఎంత యూజ్లెస్ కేసెస్ అయినా మన్ని ఆయన వదలరు. ఆయన ఏదో ఒకటి చేసి మన ఎక్కడో ఒకటి సంస్కరిస్తారు. ఇది ఆయన తీసుకున్న ఛాలెంజ్. అందుకే మన గొప్పతనం ఏం లేదని చెప్తారు. ఆడంబర ప్రచారాల గురించి స్వామి చెప్తూ ఇటువంటి ప్రచారాలు క్రమక్రమంగా అవిశ్వాసానికి దారితీస్తాయి. కేవలం ఆడంబర ప్రచారంగా రూపుదాలుస్తుంది నీ ప్రచారము. గీత గ్రంథానికి ఇచ్చే గౌరవం విషయానికి ఇవ్వడం లేదంట. ఇటువంటి పవిత్ర గ్రంథాలు అంటే గీత, బైబిల్, ఖురాన్ లాంటివన్నీ కూడా పవిత్ర గ్రంథాలని వీటిని చూస్తున్నంట, కళ్ళకద్దకుంటున్నా అంట, ఈ పీటల మీద పెడుతున్నారట, తర్వాత ఏమో తలాల పేరు పెట్టుకుంటాము, కన్నీరు కాదుస్తాము చూడంగానే, నమస్కరిస్తూ ఉంటాము, ఎంతో దూరాలు ప్రయాణం చేస్తాము వాటికి మొక్కడానికి, అన్ని చేస్తూ ఉంటాం. ఇట్లా వేలలో ఇట్లాంటి వాళ్ళు చేసేవారు ఉన్నారని స్వామి చెప్తున్నారు. అయితే కాగితాలకు ఇచ్చే గౌరవం, చేసే పూజ, గ్రంథాలలో ఉన్న భావాలకు ఎందుకు ఇవ్వట్లేదు? భావానికి ఎక్కువ. భగవంతుడు భావప్రియుడు, ఇది స్వామి చెప్పే విషయం. పీఠలం పైరు పెట్టడం కాదయ్యా, హృదయంలో ప్రతిష్ఠించాలి అన్నది ఎంత చక్కని మాట చెప్పింది. ఇది హృదయపీఠం. నువ్వే గుడియట, తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠయట అన్నమయ్యన్నమాట. నువ్వు గుడి, తల శిఖరం. మరి గర్భగుడిలో ఎవరిని పెట్టారు? అది హృదయం. పెను హృదయమే, పెద్ద హృదయము. చేసుకో, పెను హృదయమే హరిపీఠమట, సాయి పీఠమట. అక్కడ ఒక పీఠ వేసి మనం కూర్చోబెట్టాలండి. అది ఆ పీఠ పైన స్వామి కూర్చున్నప్పుడు ఆ హృదయంలో ప్రతిష్ఠించినట్టే. అప్పుడే గీతలోని సత్యము నిత్యమై నిర్మలమై నిలుస్తుంది. మహానుభావులు ఇలా హృదయంలో ప్రతిష్ఠించిన, భగవంతుని ప్రతిష్ఠించిన వాళ్ళు ఉండే విధానాన్ని చూసి రాసిన చెప్పిన గ్రంథాలు, ఇచ్చిన పాయింటర్స్ గీత లాంటివి తప్ప, గీతలో అట్లా మిగతా ఎక్కువ సామాన్య జనాలందరూ కూడా గీతలో అట్లా ఉన్న వాటిని చూసి కనీసం ఆ విధంగా మనం ఉండడానికి ప్రయత్నించాలి అని అనుకోవాలి. కానీ ఏది ముఖ్యం? హృదయంలో ప్రతిష్ఠించడం ముఖ్యమా, గీత ముఖ్యమా అంటే హృదయంలో ప్రతిష్ఠించడం అండి. మాటలు కాదు ముఖ్యం. మాటలు ఎప్పుడు కూడా సత్యాన్ని చెప్పలేవు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి గీత శ్లోకాల కన్నా కూడా లోపల హృదయంలో స్వామిని ప్రతిష్ఠింప చేసుకున్న వాళ్ళు ఎవరైనా, వారికి గీతలో శ్లోకం ఒక్కటి రాకపోయినా, చదువు రాకపోయినా, వాళ్ళు ముక్తులని, మహానుభావులు.
ఇది స్వామి చెప్తుంది. అందుకని ఆడంబరాలు వద్దయ్యా, మీరు ఇన్ని చేశాము అన్ని చేశాము గీతా ప్రచారాలు చేస్తున్నాం ఇవన్నీ కాదు, ఇవన్నీ వదిలేసేయండి, మీరు ఆ మార్గంలో వెళ్ళారు అంటే ఇరుక్కుపోతారు అంటున్నారు స్వామి. అది చేసేవారు కానీ, పారాయణలు చేసేవారు కానీ, శ్లోకాలు కంఠస్థం చేయడము లేక శిరస్సుపై ఉంచుకోవడము ఆ చేసిన ద్వారా వారిలో మాలిన్యం మాత్రం మాయం కాదు. ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల లోపల మాలిన్యం మాయం కాదు అంటే సింపుల్. ఇది ఎట్లా ఎలా అంటే చెప్పచ్చు అంటే అండి, ఒక గ్లాస్ అడ్డుగా ఉండి అటువైపు ఒక మలిన బట్ట ఉందనుకోండి, ఇటువైపు సోపుతో ఎంత రుద్దితే వెళ్ళాలి అట్లాంటి పంచభక్ష పరమాణాలు తలపై ఉంచుకుని కళ్ళకి అద్దుకున్నంత మాత్రం కడుపు నిండుతుందే. నైవేద్యం చేసి పట్టుకొచ్చారు పంచభక్ష పరమాహ, ఈ రోజు తినడానికి చక్కగా వచ్చిందని నెత్తిపైన పెట్టుకుని డ్యాన్స్ చేస్తాము, లేకపోతే అది ఆహాహా చూస్తూ ఫోటోలు తీసుకుంటాము, సెల్ఫీలు పెట్టుకుంటాం, వాటితో ఏమైనా కడుపు నిండుతుంది? లోపలికి వేసుకుంటే కడుపు నిండుతుంది. అందుకే గీతామృతంలో గీతలో భక్తి జ్ఞాన కర్మ వైరాగ్యాలు అమృతం నిండి ఉంది. ఎందుకు లోపల వేసుకోవాలంటే ఎవరు అవుతారో వారి ధన్యులు. ఆకలి వేసిన వారి ప్రపంచంలో ధాన్యవంతా కావాలి, ఆకలి వేసిన వారికి పట్టెడు అన్నం చిక్కుతే చాలదా. ఎంత చక్కని మాట స్వామి చెప్తారు. ఆకలి తీరాలంటే ఈ ప్రపంచంలో ఉన్న ధాన్యమంతా తినాలి, ఆకలి కదా. అట్లాగే దాహం వేసిన వారికి కృష్ణా గోదావరి ఎంత నీరు మొదల్లో ఉన్న నీరంతా కావాలి, అవసరం లేదు, గుక్కెడు నీరు సరిపోదా అన్నారు. అదే విధంగానైనా భగవద్ అనురక్తి అని ఆకలి కలిగిన వారికి గీతా ప్రవాహం పూర్తిగా అవసరం లేదు. ఒక్క శ్లోకం చాలు, ఒక్క శ్లోకం ఆచరణలో ఉంచితే అదే చాలు అన్నారు. ఇదండి, అగ్గిపెట్టెలో ఎన్నో అగ్గిపుల్లలు ఉంటాయి. ఒక దీపం వెలిగించాలంటే అన్ని కావాలా, ఒకటి ఉంటే చాలు. ఇన్ఫాక్ట్ ఆ ఒకటి ఉండి ఆ ఒకటితో అగ్గిపెట్టికి పెట్టామంటే అన్ని కూడా మండిపోతాయి. అంత శక్తి ఒక్క అగ్గిపుల్లకు ఉంది. కాబట్టి ఎంత అగ్నిని అభివృద్ధి చేయొచ్చు ఒక్క అగ్గిపుల్ల ఉంటే. అలాగే గీతలో 700 శ్లోకాలు జ్ఞానాగ్ని, 700 శ్లోకాలనే జ్ఞానాగ్ని పుల్లలు ఉన్నాయి ఉండడానికి. కానీ అన్నీ నాకు కావాలి, అన్నీ ఉండాలి అని ఇటువంటి మాయలో పడుకునైనా నువ్వు ఒక శ్లోకం తీసుకో, ఏదో ఒకటి తీసుకో, నీకు స్వామి చెప్పింది స్వామి అటువంటి దానికి మాత్రం ఆచరణకు ప్రయత్నించు. ఒక్క పుల్లతో నువ్వు గనక జీవితములో సాధన అన్న పెట్టి మీద గురువు అనుగ్రహం అన్న పెట్టి మీద గీసే జ్ఞానం పుడుతుంది, జ్ఞానాగ్ని పుడుతుంది అని స్వామి చెప్పి ఇక మనకి గీత భారతీయత గురించి మాట చెప్తారండి. ఆ మాట చాలా ముఖ్యమైనది. విధంగా గీతను పవిత్రంగా వినియోగం చేయాలి, కానీ దుర్వినియోగం చేయకూడదు అన్నారు. గ్రంథం నుండి గంధము అన్న విషయం తీయాలి, పుస్తకాన్ని మస్తకంగా మార్చాలి కానీ మస్తకాన్ని పుస్తకంగా మార్చకూడదు అన్నారండి. రాళ్లల్లో దేవుణ్ణి చూడాలి కానీ దేవుళ్ళను రాళ్లగా చూడకూడదు. ఇదే భారతీయులకు భగవంతుడు అందించిన మహాభాగ్యం. ముత్యాలు చిక్కాలంటే స్వాతి చిరుకు పడినప్పుడు సముద్రం మధ్యలో గర్భంలోకి వెడితే అసలు సిసలైన ముత్యాలు చిక్కుతాయి. అలాగే భగవద్ అన్వేషణ చేసే వారికి వారు భారతీయులు ఏ విధంగా అండి, భారతదేశము ఇక్కడ ధర్మాచరణ అనే దేహంగా తీసుకుంటారండి భారతీయులు. దైవ దర్శనము హృదయంగా తలుస్తేవాళ్ళు భారతీయులు, విధంగా ఆచరించేవాళ్ళు భారతీయులు. కాబట్టి పై పూతలకు బాహ్య ఆడంబరాలకు బాధ్యత కారణం మీరు నిజమైన భారతీయులు అంటున్నారండి. స్వాతి చినుకు పడినప్పుడు సముద్ర మధ్యలో గర్భంలోకి పెడితే అన్నట్టు అంటే మనకి ఈ దేహము అనేది లభించడం, ఆ స్వాతి నక్షత్రంలో పుట్టిన ఆ చినుకు పడినప్పుడు మాత్రమే, అది ఎన్నో చినుకులు పడుతున్నాయి సముద్రంలో, అన్ని కూడా ముత్యాలు అవుతున్నాయా? కావట్లేదండి. అట్లాగే ఎన్నో జన్మలు జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో, అన్నీ కూడా పుణ్య జన్మలు అవుతున్నాయా? అన్నీ కూడా ఈ భారతీయ తత్వము ఆకలింపు చేసుకుని ఈ జన్మ ద్వారా కూడా మోక్షం పొందే విధంగా ఉన్నాయి అంటే కాదు. స్వాతి చిరుకు లాంటిది అంత రేర్ అని చెప్తున్నారు స్వామి. కాబట్టి భారతీయ తత్వము, భారతీయుడిగా పుట్టడము, అదే ధర్మాచరణ దేహంగా పొందడము, అదే దైవదర్శనం హృదయంగా పొందడము. కాబట్టి ఎవరయ్యా బాణశీలు అంటే అంతర్దృష్టితో ఆత్మాన్వేషణ సలిపేవారు నిస్వార్థ జీవులు భారతీయులు అని చెప్తూ స్వామి మనకి ఇక్కడి వరకు కూడా అంటే అండి, మెయిన్ గా భగవద్గీతని ఒక అధ్యాయ గ్రంథము లేక పఠించవలసిన గ్రంథం కన్నా కూడా ఆచరణ గ్రంథంగా పెట్టుకుని 700 శ్లోకాలు అవసరం లేకుండా, అగ్గిపెట్టెలోని పుల్లలన్నీ అవసరం ఉన్నట్టు కాకుండా ఒక్క శ్లోకం తీసుకుని ఆ శ్లోకాన్ని బాగా నువ్వు అర్థం చేసుకుని స్వామి చెప్తున్న విషయం అది కనుక జీవితంలో నువ్వు ఆచరణ చేస్తే నిన్ను ఇంకా ఈ బాధపడతాయి, గీత మొత్తానికి అర్థమైనట్టే. అయితే ఇటువంటి
అవసరం కూడా ఎవరికి వస్తుందంటే భారతీయులకు వస్తుంది. భారతీయం అంటే ఇండియన్ బార్డర్స్ లో పుట్టిన వాళ్ళనే కాదండి. మనం చాలాసార్లు చెప్పుకున్నాము. భగవంతుడి యందు రతి కలిగిన వారందరూ భారతీయులు. భగవంతుని యందు రతి ఉండాలి, ప్రేమ ఉండాలి, భగవతత్వం. భగవంతుడు అంటే ఒక ఆకారము సాకారంగా ఉన్నదనే కాదండి. సాకారం ఉంటే చాలా మంచిదే. కానీ ఆ మనలో ఉన్న చైతన్య తత్వము, అన్నిటికీ ఆధారమైన తత్వము, దాని యందు మనం రతి కలిగి, ప్రేమ కలిగి దాన్ని భావిస్తూ ఉండేవారు భారతీయులు. ఎక్కడున్నా సరే వారు భారతీయులు. ఆర్టిక్ రీజన్ లో ఉన్న ఎక్కడున్నా వేరే ప్లానెట్స్ మీద ఉన్న వారు భారతీయులే. కాబట్టి మీరు అంతర్దృష్టితో ఆత్మావివేశం జరుపుతారు కాబట్టి మీరు నిస్వార్థ జీవులే ఉంటారు అని మనకి మాట చెప్పారండి. ఈ మాటతో మనం క్లుప్తంగా ఆపుకుందాము. మనము మరలా దీన్ని కంటిన్యూ చేసుకుంటూ ఈ 19వ చాప్టర్ తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక ఈ 19వ అధ్యాయంలో స్వామి ముందరికి వెళ్తూ ఏం చెప్తున్నారు చూద్దాం. ఎవరి గురించి స్వామి చెప్పారండి? ఎవరైతే భారతీయ తత్వం ఆకలింపు చేసుకుని ఆధ్యాత్మిక జీవితం జరుపుతున్నారో, ఆ విధంగా గడుపుతున్నారు, అటువంటి వారు ఈ పైన పైన పూతలకి, ఆడంబరాలకి లోను కాకుండా వాళ్ళు భౌతిక అభివృద్ధి కోసం ఆ విధంగా పాటుపడడం, ఒక పాటుపడుతూ ఉంటే శోచనీయం అన్నారు స్వామి. అలా చేయకుండా ఉండాలి. ధనార్జనకి గీత ప్రబోధాలు చేయడం దైవానికి దూరం కావడం అన్నారండి స్వామి. ధనార్జనకి అయితే సమర్థించుకోవడం కోసం మీరు అనేక కథలు కల్పిస్తారండి, ఆశ్రమాలు ఈ విధంగా అని. నిజమైన గీత దాసులు ఈ కథలను నమ్మకూడదు అన్నారండి. ఇది నడపాలి, అది నడపాలి అని. గీత ధర్మం కోసమే కానీ ధనం కోసం కాదు. స్వామి చాలాసార్లు చెప్పారండి, ధనమూలమిదం జగత్ లేక ధర్మమూలమిదం జగత్. ఏది కరెక్ట్? నిజం చెప్పాలంటే ధర్మమూలమిదం జగత్. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ పాండవులు నమ్మారండి ఈ మాట. అందుకని వాళ్ళు ధర్మం కోసం చాలా కష్టాలు పడ్డారు. పాపం వాళ్ళకున్న శక్తియుక్తులకి వారు కౌరవుల మీద తిరుగుబాటు చేసి ఆ హస్తినాపురాన్ని వాళ్ళు హస్తగతం చేసుకోవడం ప్రాబ్లం కాదు వారికి. భీష్మాది పెద్దవారు కూడా దాన్ని ఒప్పుకునేవారేమో. కానీ ఆ విధంగా చేయలేదు వాళ్ళు. ఆ విధంగా చేయకుండా ధర్మానికి కట్టుబడి ఉండడం అనేది, కుంతి వారిని ఆ విధంగా ట్రైన్ చేయడము, ఆ విధంగా వారు నడుచుకోవడము, ధర్మానికి కట్టుబడి ఉండడం వల్ల వారికి జరిగిన అతి గొప్ప 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 అడ్వాంటేజ్ ఏంటండి? కృష్ణ పరమాత్మ వారితో ఉండిపోయాడు. వారి సైడ్ ఉండిపోయాడు. వారు ఎన్ని కష్టాలు పడుతున్నా అన్ని కష్టాలు పోలేదు చూడండి. కృష్ణుడు అంతటి వాడే వారితో ఉంటున్నా కూడా వారి కష్టాలు పోలేదు. అదే మన భక్తులు అందరం అండర్స్టాండ్ చేసుకోవాలి. జీవితంలో స్వామి మనతో ఉంటే మనకి కష్టాలు లేకుండా ఉంటాయి అన్న ఒక అపోహకి మనం వెళ్ళకూడదు. కష్టాలు సుఖాలు అనేది ప్రారంధ కర్మ బట్టి ఉంటుందండి. ఒకరికి ఉన్నట్టు కనబడచ్చు, ఒకరికి లేనట్టు కనబడుతుంది మనకి. కాబట్టి అందరికీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రామదాసు గారు కష్టపడ్డట్టు కష్టపడాల్సి వస్తుందా అంటే చెప్పలేమండి. అట్లా ఉండాలని లేదు. కాబట్టి అది ప్రారంధ కర్మ బట్టి వస్తుంది. అది స్వామి చూసుకునేది. కష్ట సుఖాలు తప్పవు, కష్ట సుఖములు కర్మలు. అయితే ధర్మాన్ని మాత్రం వదలద్దు. భగవంతుడు మనతో ఉండాలి, ఉన్నారు అని చెప్పుకోవడానికి ఒకే ఒక గీటురాయి, ఒకే ఒక టచ్ స్టోన్ ఏమిటి అంటే ధర్మాన్ని వదలకుండా ఉండడం. అది ఇక్కడ ఇప్పుడు ఈ రోజులో చెప్పుకోవాలంటే కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ లాగా ఉంటుందండి. స్వామి అన్నారు, రామ మందిరాలని ఏవో కొన్ని పేర్లు పెట్టుకుని మందిర నిర్మాణం పేరుతో, ఆశ్రమాల నిర్మాణం పేరుతో, గీత ప్రచార నిర్వహణ పేరుతో ధనం పోగు చేయడం కూడా భగవత్ విశ్వాసం కోల్పోవడానికి ఒక మార్గము. అంటే నేను ఎటువంటి లింక్ తీయట్లేదండి. ఇప్పుడు మనకి అయోధ్యలో ఈ రామ మందిరం కట్టడానికి డొనేషన్స్ అవి తీసుకుని అన్ని చోట్ల చేస్తున్నారు. సరే, అది ఒక విధంగా అందరం కూడా స్వామి కైంకర్యం కోసము స్వామికి మందిరం అక్కడ కట్టడానికి మనం పార్టిసిపేట్ చేస్తున్న డొనేషన్ అందరూ విల్లింగ్ గా ఇస్తున్నారు కాబట్టి అందులో తప్పు అని నేనేం అనట్లేదు. కాకపోతే స్వామి చెప్పిన మాట ఏంటి, కావలసినది కొత్త మందిరాలు బాహ్యంగా కన్నా కూడా హృదయాల్లో అందరినీ మందిరాలు కట్టుకోండి. ఇది ఈజీ పార్ట్ కాబట్టి మనం చేసేస్తాం. ఒక 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 10 లక్షలు, కోట్లో ఎవరి స్తోమత బట్టి వాళ్ళు ఇవ్వడం అంటూ జరుగుతుంది. కానీ ఇది ఈజీ పార్ట్. ఉన్న దాంట్లో పంపించేసాడు. ఒక నెఫ్ట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలంటే 2 నిమిషాల కన్నా పడుతుంది ఈ రోజుల్లో. అయితే మన హృదయాన్ని మందిరం చేసుకుని అందులో రాముని ప్రతిష్ఠ చేయాలంటే అండి జీవితాంతం దానికోసం శ్రమ పడట్లేదు. శ్రమ పడడం మన ఎవరికి ఇష్టం లేదు. సులభంగా జరిగేది మనకి జరిగిపోవాలి. కాకపోతే రాముడి గ్రేస్ ఉండాలి అని మాత్రం కోరుకుంటాం. ఆ రాముడి వల్ల మనకి ధనం పెరుగుతూ ఉండాలి. నేను ఒక 100 రూపాయలు ఇచ్చాను అంటే 100కి 100 రెట్లు నాకు మళ్ళీ రావాలి అని స్వామి చూసుకుంటారు. మరి స్వామికి ఇచ్చాను కదా అని
రామదాసు గారే అన్నారు, ఎవడబ్బ సొమ్ముని కులుకుతూ దిగేవు అని. కాబట్టి నేనంటే ఏం తప్పైంది, నేనా సామాన్యుడిని. ఈ విధంగా మనమనవన్నీ మనము కట్టుకథలు చెప్తూ ఉంటాము, సమర్థించుకుంటూ ఉంటాము అని చెప్పారు. భగవత్ విశ్వాసం కోల్పోవడం ఒక మార్గం అంటే ఇవన్నీ ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. సర్వవ్యాపి అయిన పరమాత్మకి మందిర నిర్మాణం హాస్యాస్పదం అన్నారండి స్వామి. అంటే స్వామి ఆ లెవెల్లో చెప్తున్నారు. మనము దీన్ని తప్పుగా అండర్స్టాండ్ చేసుకోకూడదు. ఆ లెవెల్లో చెప్తున్నారు. సర్వవ్యాపి ఆయన స్వామి, మరి ఆయనకు మందిరం ఎందుకు? అంతకన్నా ముఖ్యమైన విషయం చేస్తూ మందిర నిర్మాణం చేస్తే బాగానే ఉంటుంది. అంటే హృదయ మందిరంలో ప్రతిష్ఠ చేసుకుంటూ, హృదయ మందిరంలో ప్రతిష్ఠ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏంటండి, మందిర నిర్మాణం బాహ్యంగా జరిగినా జరగకపోయినా, జరుగుతున్నా జరగలేకపోయినా కూడా మనం అంత బాధపడకుండా అదంతా పరమాత్ముడు ఇచ్చా అని తీసుకోగలగాలి. అప్పుడు అది హృదయ మందిరంలో మనం పెట్టుకున్నట్టు స్వామి. కానీ అలా తీసుకోలేని పక్షంలో మందిరం బయట కన్స్ట్రక్ట్ చేయడానికి అందరూ ఎవరు కూడా దాన్ని ప్రోత్సాహం చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు, అందరూ వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు అని కనుక మనం కాస్త కోపడ్డము లేకపోతే విసుగు చెందడము జరుగుతూ ఉంటే ఇంకా బయట మందిరం కట్టి ఏం లాభము అంటున్నారు స్వామి. ఎందుకంటే సర్వవ్యాప్తి నువ్వు తెలుసుకోలేకపోయావే ఆ పరమాత్మ. ఎవరి అవసరం ఎట్లా ఉందో, ఎవరి లెవెల్ ఎట్లా ఉందో, వారు డబ్బు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అంతా కూడా పరమాత్మ ఆడిస్తున్న నాటకమే అన్న ఒక భావనలోకి రావడం చాలా ముఖ్యము అని చెప్తూ, భగవత్ ప్రతిష్టకు హృదయ మందిరం ప్రధాన స్థానము అన్నారు. భగవత్ ప్రతిష్ట హృదయ మందిరం. మందిరాలు అవసరమా అంటే నిజమే, ఒక స్థితికి వచ్చేంత వరకు బాహ్య నిర్మాణ మందిరాలు అవసరమే. కానీ అనాదిగా మందిరాలు అనేకం ఉన్నాయి కదా, వాటిని భద్రపరుచుకుని సద్వినియోగం చేసుకుంటే చాలు అన్నారండి స్వామి. సనాతన మందిరాలు కొట్టి నూతన మందిరాలు కట్టడము గోవును చంపి చెప్పులు దానం చేసినట్లు ఉంది అన్నారు. ఈ చాలా హాస్యాస్పదం చూడండి. ఈ ప్రావర్బ్ చలోక్తి ఎంత చక్కగా ఉంటుందో. ఈ సనాతన మందిరాలందరినీ కొట్టేసి నూతన మందిరాలు కట్టడం అనేది గోవును చంపి చెప్పులు దానం చేసినట్టే. అసలు గోవును ఫస్ట్ చంపడం ఎందుకు, తర్వాత అయ్యో చంపాము అన్న పాపం వచ్చినందుకు చెప్పులు దానం చేస్తే సరిపోతుందని చెప్పారు. అందుకని చెప్పులు దానం చేయడం ఎందుకు, ఎందుకంటే అడుసో తొక్క నేల కాలు కడగనేల అని మనకి ఒక ప్రావర్బ్ ఉంది. ఆ విధంగా ఎందుకు చేస్తున్నారని. సనాతన మందిరాల పునరుద్ధరణకు ఎంతైనా లోకక్షేమమే, కానీ ఆనాటి శాస్త్రోక్తమైన ధర్మ ప్రతిష్టలు మహాపవిత్రములు. భారతదేశం ఈ మాత్రమైన క్షేమంగా ఉండడానికి మూల కారణం అటువంటి ఇలాంటి ధర్మ మందిరాల శక్తియే. అంటే రెఫరెన్స్ స్వామి ప్రాబ్లీ ఆ టైంలో ఏమన్నా కొన్ని ఉన్న సనాతనంగా కట్టిన మందిరాలకి మళ్ళీ కొట్టేసి సెపరేట్ గా కట్టుకుందాము అని ఏమన్నా మాట వచ్చి ఉండొచ్చు, దానికి చెప్తూ ఉండుండొచ్చు అని నాకు తెలియదు. ఆ టైం ఏమైనా ఉండొచ్చు. అయితే ఏదైనా కూడా ఒక రామ మందిరము కట్టడం అయోధ్యలో అనుకోండి, ఎక్కడైనా కూడా ఆ మందిరంకి పునాది ప్రేమ కావాలి. మందిరం కట్టడానికి పునాది ప్రేమ కావాలి. నేను మిగతా కులాలు లేదా మిగతా మతాలు వారి కోసం వారికి పాయింట్ ప్రూవ్ చెయ్యాలి, ఇది ఎవరు ఇక్కడ గొప్పవారు అని ప్రూవ్ చేయాలి, ఇలాంటి ఒక విధమైన అహంకారం చోటు చేసుకుంటే అంత గొప్ప విషయం కాదేమో ఆ మందిర నిర్మాణం. ఎందుకంటే అప్పుడు మన హృదయాల మందిరాలు కావట్లేదు, అక్కడ ఇంకా మనకి మాలిన్యం పెంచుకుంటున్నాం. కాబట్టి అది అంత ఉపయోగకరం కాదు. మనకి ఉంటుంది, ఉపయోగం ఉంటుందండి. ఆ బయట కట్టిన దానికి లోకక్షేమం కోసం ఉపయోగం ఉంటుంది. దాని దగ్గరికి ఆ మందిరాల ద్వారా తరించేవారు ఫ్యూచర్ లో ఉంటారు, అంతా భగవంతుడి అనుగ్రహం. కాకపోతే నాకు ఎంత యూస్ఫుల్ అయింది, ఈ విధంగా చేస్తున్న వారికి ఎంత యూస్ఫుల్ అయిందని వారికి ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఈ పాత సనాతన మందిరాలు ఆ రోజు కట్టిన మహర్షులు తన దేహాన్ని లెక్క చేయలేదు. తపస్సు చేసి లోకక్షేమం కొరకు ఆచరణయోగ్యమైన కొన్ని నియమాలు మనకు అందించారు. అందించిన వాటిని అనుభవించలేకపోగా ఎవరికి తోచినట్లు వారు నూతన పద్ధతులు ప్రవేశపెట్టడం వల్ల అసలు సత్యం మనకు అన్నారండి స్వామి. కాబట్టి అలాంటి పవిత్ర సత్యాన్ని పైకి తీయడానికి ప్రయత్నించకుండా పెద్దలనబడే వారు మేము సనాతన పద్ధతులు అనుసరిస్తున్నామని చెప్పుకుంటే సరిపోతుంది అని తురక మళ్ళీ వేశారండి స్వామి మా అందరికీ. చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇక్కడ మందిరాలు అన్న చర్చ వచ్చింది కాబట్టి మనకి ఇది ఈ టైంలో ఈ 2021లో కూడా ఈ మందిరం కట్టడం అనేది జరుగుతున్న విషయాలు కాబట్టి మందిరాలు కట్టడం ఒక రామ మందిరం అయోధ్యలో అని కాదండి, అక్కడే కాదు, సాయి మందిరాలు కూడా చాలానే కట్టారు. ఒక విధంగా మంచిదే, ఒక విధంగా ఆ మందిరాలు ఒక సెంటర్ లాగా ఉపయోగపడడం అనేది మంచిది ఒక విధంగా. కానీ ఇంకో విధంగా ఏంటంటే దాని మెయింటెనెన్స్, దానికి ఉండే ఇది దానికి అది కూడా అది హృదయం నుంచి రావాలి, ఎవరికి కూడా కష్టం ఉండకూడదు. దానికన్నా ఎక్కువ మన హృదయాల మందిరాలుగా అవుతున్నాయా అని మాత్రం స్వామి అంటున్నారండి.
ఇక భారతదేశము ధర్మక్షేత్రము యోగక్షేత్రము ఎలా అవుతుంది అన్నారు. అంటే ఇలాంటి ఏంటంటే ఈ విధంగా వెళ్తూ ఉంటే, ఈ విధంగా మనము ఏ మతము వల్లో కులం వల్లో లేకపోతే ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికో మనము ఈ మందిరాలు కట్టుకుంటూ లేకపోతే నేను ఒక రిలీజియస్ పర్సన్ని అని చూపెట్టడము, నేను ఈ కులానికి చెందినవాడిని ఈ మతానికి చెందినవాడిని అని చూపెడుతూ ఉండడము, ఇదే జరుగుతూ ఉంటే గనక ఇప్పుడు ఇంకా భారతదేశము ధర్మక్షేత్రము యోగక్షేత్రం ఎలా అవుతుంది అన్న ప్రశ్న వేశారు. ఏమిటి స్వరూపం భారతదేశం దశలో? అన్నపూర్ణ స్వరూపమైన భరతావని నేటికి అన్నమో అని అల్లాడవలసి వచ్చింది అన్నది. ఇక్కడ ఈ భారతదేశంలో ఇక్కడ సనాతన సంస్కృతి బట్టి అన్నానికి లోటు పడ్డవాడు ఎవడు లేడండి. ఎందుకంటే ఇది అన్నపూర్ణ స్వరూపమైన భారతదేశం అన్నారు. కానీ నేడు ఉండడానికి ఇంత ధనం ఉన్నట్టు కనబడుతున్న ఒక పక్కన ఇంతంత ప్రొడ్యూస్ చేస్తూ ఏదో చేస్తున్నట్టు కనబడుతున్నా తినడానికి లేని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అన్నమో రామచంద్ర అని అనవలసి వస్తుంది. ఉన్న వాళ్ళేమో ఒట్టిగా ఉన్నది కూడా పడేస్తున్నారు. ఈ విధంగా అవుతుంది. శివోహం శివోహం అని ఎక్కడ చూసినా నినాదం వినబడినాయి. అంటే ఎంత ఇన్స్పైరింగ్ గా స్వామి చెప్తారంటే అండి, ఒకప్పుడు ఈ భర్తావన్లో ఎక్కడ చూసినా శివోహం శివోహం అని అనుభవపూర్వకంగా వారు అన్నమాట. శివోహం అంటే నేనే శివుణ్ణి, నేనే శివుడు. నేనే శివుడు అంటే అదేంటండి, నాలో నిజమైన తత్వము, నేను అన్న నిజమైన తత్వం శివతత్వము అనుకోవడం. శివోహం 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 ఎక్కడ చూసినా నినాదం వినబడుతూ ఉంటాయి. అంటే అంతమంది ఆ మార్గంలో ఉండి ఆ విధంగా రియలైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పడం. అటువంటిది నేడు అటువంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు శవోహం శవోహం అని వింటున్నాం అందరికి. ఇది చాలా పెద్ద కామెంట్ స్వామి మీరు చేశారు. ఎందుకంటే అండి శవోహం అంటే ఏమిటి అంటే, శవము అంటే దేహం, చనిపోయిన దేహము అంటాం. చనిపోయిన దేహము అంటే కేవలం దేహం ఒకటి చూసుకుంటే అది జడం కదండి. దానికి నిజంగా చైతన్యం ఉంటే చనిపోయింది, అది ఎవరు చనిపోతున్నారు, ఎందుకు అది ఈ మూమెంట్ లో కదలగలిగింది, ఈ మూమెంట్ లో కదలలేకపోతుంది? ఇప్పుడు ఒక బ్యాటరీ, ఒక టార్చ్ లైట్ కనుక ఇప్పుడు వెలిగి నెక్స్ట్ మూమెంట్ లో వెలగకపోతే మనకి ఎవరికైనా డౌట్ ఉంటుందా? తీసి సరే దాన్ని అటు ఇటు ఏదో ఊపడానికి ట్రై చేస్తాము, అయినా రాకపోతే వెంటనే ఏం చేస్తామండి, ఆ బ్యాటరీస్ తీసేసి కొత్త బ్యాటరీస్ వేస్తాం, అప్పుడు వెలుగుతుందండి. అదేవిధంగా ఒక జడమైన వస్తువు ఎప్పుడైనా కూడా అందులో చైతన్యము ఇచ్చే ఒక పద్ధతి లేదు అని తెలియంగానే అక్కడ దాన్ని డెత్ అంటున్నాను. దాన్ని అది పడిపోయింది. ఇక్కడ శవోహము అని స్వామి అన్న దానికి అర్థం ఏమిటి అంటే, శవమే నేను అంటే దేహమే నేను అని నమ్మడము. నువ్వు దేహివిరా, నువ్వు దేహానివి కాదు అని స్వామి చెప్తారు. మనము కాదు స్వామి నేను దేహాన్ని అని నమ్ముతాం. మనం దేహం అని నమ్మితే స్వామిని కూడా స్వామి దేహం అని నమ్ముతాం. ఆ 5 feet 3 inches బాడీ అనే నమ్ముతాం. నేను ఇంకొంచెం ఏమన్నా పెరుగుగా ఉంటానేమో, ఈ విధంగా నమ్ముతాం మనం. దాన్ని నమ్ముతాము, ఆ విధంగా వింటున్నాము, ఆ విధంగా అని స్వామి చెప్పారండి. మొత్తానికి మన దేశము ఈ విధంగా ఆనందరహితం అయిపోయింది. నిజమైన ఆనందం లేకుండా అయిపోయింది. అశాంతిమయమై, స్వార్థ రూపమై, ఆడంబర ప్రదర్శనాలతో ఈ విధంగా నడుస్తుంది. ఎంత సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్ అని చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద ఈ పండాల్స్ కట్టేసి పెద్ద పెద్ద రిలీజియస్ మీటింగ్స్ లాంటివి లేక ఇటువంటివి జరిగి మేము దీనికి లేక దానికి ఆపోజిట్ గా బయలుదేరుతున్న వాళ్ళు, భారతీయులు మనం చెప్పుకుంటున్న వాళ్ళందరం కూడా ఈ సినిమా కల్చర్స్ కి, ఈ ఎంటర్టైన్మెంట్ షోస్, వీటి కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ కల్చర్ని, సంస్కృతిని అంతా పాటు చేసుకుంటున్నాము. ఏదైనా ప్రదర్శనలతో మనం ఉండిపోతున్నాము. అన్ని చోట్ల కూడా స్వార్థము, అన్ని చోట్ల కూడా ఆడంబరము ఈ విధంగా తయారైంది అని ఎంత బాధ స్వామికి భారతదేశం ఈ విధంగా తయారవుతుందని అంత బాధతో చెప్పుకుంటారు స్వామి. అందువల్లే నేడు ఆచరణ రూపమైన ప్రచారాలు అత్యవసరము అన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళారా, మై డియర్ చిల్డ్రన్, స్వామి చెప్తున్న మాట ఏంటంటే ఆచరించండి, కొంతైనా ఆచరించండి. మీరు ఒక శ్లోకం తీసుకోండి, దాన్ని ఏమన్నా కొంత ఆచరణ పెట్టడానికి ప్రయత్నించండి. పామరుల మొదలు అంటే ఏమి తెలియని వాడు అనుకునేవాడి దగ్గర నుంచి పరమహంసల వరకు, పరమహంస అన్న పేరు పెట్టుకునే వారి వరకు అందరూ తెలియవలసిన విషయం ఇదే. ఏమిటండి ఆచరణ. మనకి రామకృష్ణ పరమహంస గారు, ఆయన అంత మహానుభావుడు. ఆయనకి ఆ తల్లి ఒక కొడుకుని తీసుకొచ్చి ఇతను స్వీట్ ఎక్కువ తింటున్నాడు మానిపించమని చెప్పండి అంటే ఒక
ఒక 3 వారాల తర్వాత తీసుకురాను ఆయన చెప్పి 3 వారాల తర్వాత అదే మాట స్వీట్ మానేను ఆయన అని చెప్పడము ఆయన. స్వామి మీరు ఈ మాట మొదలే చెప్పుండొచ్చు కదా 3 వారాలు ఎందుకు అంటే, ఏం చెప్పమంటావు అమ్మ నేనే తింటూ ఉన్నాను స్వీట్. నాకు ఇష్టమే. కాబట్టి నేనే తింటున్నాను. నేను ఆచరణలో పెట్టని విషయాన్ని వేరే వారికి చెప్పచ్చా? చెప్పకూడదు కదా! అందువల్ల నేను ఈ 3 వారాల్లో అది తినకుండా ఉండేట్టు నేను ప్రయత్నించాను. నేను తినలేదు. కాబట్టి ఇప్పుడు చెప్పేస్తా హక్కు నాకుంది అని ఆ మహానుభావుడు పరమహంస రామకృష్ణ పరమహంస గారు ఆయన చెప్పారు అంటే ఇంకా మీరు నేను ఎక్కడున్నామండి. ఆచరణలో లేకపోతే వేరే వారికి చెప్పే హక్కు లేదు అని స్వామి చెప్తారు. ముఖ్యంగా గీత విషయంలో మరింత శ్రద్ధ వహించి స్వయంగా పరమాత్ముని పలుకులుగా విశ్వసించాలి. ఆ విధంగా ఆచరించాలి. స్వామి గాడ్స్ ఇన్స్ట్రక్షన్, గాడ్స్ కమాండ్. కేవలం పఠిస్తే ప్రయోజనం లేదు. యోగక్షేమం వహామ్యహం అన్న భగవంతుని పవిత్ర దీక్షా గ్రంథానికి సాధకులు అర్హులు కావాలి. క్రితంసారి చూసుకున్నామండి, ఒక చక్కటి కథ చెప్పారు స్వామి. ఒక గీతా ప్రవచనం చేసేవాడు ఒక మహాపురుషుడు రాజుగారి కులువులు అది చెప్తూ గీత ఈ అనన్యాశ్చింతయంతో మా అన్న శ్లోకం చెప్తున్నప్పుడు ఆయన దీని అర్థం సరిగ్గా చెప్పట్లేదు మీరు అని ఆయన అనడము, ఈయనకి కొంత అహం దెబ్బతిన్నము, ఈయన ఇంటికి వస్తే ఆయన భార్య కరెక్టే రాజుగారు చెప్పింది సరిగ్గా చెప్పట్లేదు అని ఆయన అనడము. ఈ విధంగా అనడం వల్ల ఏమైంది, ఆయనకి కాస్త కనువిప్పైంది. కనువిప్పు ఆయనకి ఏమర్థమైందంటే, అవును నేను డిపెండ్ అవుతున్నాను కదా రాజుగారి పైన, అందుకనే రాజుగారి సమక్షంలోకి వెళ్ళి డబ్బు కోసం చేస్తున్నాను. ఎవరు మీద డిపెండ్ అవుతున్నాను? ఈ ప్రపంచం ధనం పైన డిపెండ్ అవుతున్నాను. ధర్మము అన్న పరమాత్మ పైన నేను డిపెండ్ అయ్యానా? కాలేదు. అయి ఉంటే కనుక నేను ఈ విధంగా బాధపడతానా? ఏమో కరెక్టే, నేను అసలు నాకు సరిగ్గా అర్థం కాలేదేమో, రాజుగారు నాకు ఒక మంచి సర్టిఫికెట్ ఇవ్వలేదు, లేక మీకు అర్థం కాలేదు అనగానే ఇంత కంగారు పడిపోయాను, ఇంత బాధపడ్డాను అంటే నిజంగా నేను దేనిపైన ఒక మంచి మాట ఆయన నన్ను మెచ్చుకోవాలి అనే దానిపైన డిపెండ్ అవుతున్నా. రాజుగారు మెచ్చుకుంటే నాకు ఎంతో ఆనందం, లేకపోతే మిగతా వారు కూడా అప్పుడు నన్ను రెస్పెక్ట్ చేస్తారు. ఈ విధంగా లోకంలో కీర్తి కనకము కాంక్ష వీటిపైన నేను డిపెండ్ అవుతున్నాను, కానీ భగవంతుడి మీద డిపెండ్ అయ్యానా? ఒకవేళ డిపెండ్ అవుతే ఈ జనా ఉపాసతే తేషాం నిత్య అభియుక్తానాం యోగం క్షేమం వామ్యం అని చెప్పారు. కాబట్టి దీనికి స్వామి మీద డిపెండ్ అవడం అంటే సంపూర్ణ శరణాగతి. దానికి మీరు పవిత్ర దీక్షా కంకణం సాధకులు కట్టుకోవాలయ్యా. దీక్షా కంకణం భగవానుడు చూసుకోలేదనే ముందర ఆయన మీద మనం నెట్టేసే ముందర, అయ్యే స్వామి నేను ఇంత చేస్తున్నాను, ఇంత సేవ చేస్తున్నాను, నీకు ఇన్ని రోజు నుంచి భజన్స్ అటెండ్ చేస్తున్నాను, నా జీవితం ఇట్లా చేశారు మీరు, ఏం చూసుకున్నారు మీరు భక్తులకే ఇట్లా చేస్తే మరి మిగతా వారికి ఎట్లా అని ఈ విధంగా నాకు రామదాసు గారు అన్న ఒక మాట గుర్తొస్తున్నాడు. ఈ పాట, ఆ పాట ఒకసారి మనం గుర్తు చేసుకున్నాము. అంటే ఆయన అంత మహానుభావుడు, ఆయన అనగలిగాడు ఆ మాట, కాబట్టి అందులో ఆయన అన్న మాటలు గుర్తు చేసుకున్నాడు. నమ్మిన వారిని మోసము చేయుట న్యాయము కాదుర నా తండ్రి, సమ్మతమౌన చూసే వారికి చక్కన కాదుర రఘునాథ, నమ్మిన వారిని మోసము చేయుట న్యాయము కాదుర నా తండ్రి. విన్నారంటే పరులందరూ నిన్ను విడనాడెదరయ్య శ్రీరామ, అన్నా నీకిది చిహ్నముగా దూర ఆదుకోవలెనయ్య రఘునాథ, నమ్మిన వారిని మోసము చేయుట న్యాయము కాదుర నా తండ్రి. విన్నారంటే పరులందరూ నిన్ను విడరాడెదరయ్య రఘురామ అని ఆయన కన్సర్న్ చూపెడుతున్నారు. కానీ పవిత్రుడు అంటే రామదాసు, ఆయన పవిత్రాత్మ కాబట్టి ఆయన మాట అనగలిగాడు. ఇది ఎట్లాంటిదంటే, అమ్మకి కొడుక్కి లేక తండ్రికి కొడుక్కి చాలా గొప్ప రిలేషన్షిప్ ఉండి కొడుకు ఎంత ఉన్నతిలోకి వస్తున్నాడు, ఎంత యోగ్యుడు అని తెలిసినప్పుడు తండ్రికి, ఆ తండ్రిని 1-2 మాటలు కోపంలో ఉన్నా కూడా ఆయన ఏమనుకోడు. ఎందుకంటున్నారో తెలుసు.
కాబట్టి రామదాసుకు చెల్లుతుంది అది. మరి మనలాంటి వాళ్ళకి చెల్లకపోవచ్చు. ఎందుకంటే మనం ఏం ఎఫర్ట్ పెడుతున్నాము ఆయన్ని లోపల మనం పెట్టుకోవడానికి. అందుకని భగవంతుడు చూసుకోలేదు అనే ముందర చెప్పిన పద్ధతిని మనం ఆచరించామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి అని చెప్పారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం అన్న శ్లోకంలో 4 అంగాలు ఉన్నాయి అని స్వామి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 4 అంగాలు ఉన్నాయి. 4 పార్ట్స్, 4 లిమ్స్. మొదటి 3 అంగాలు పట్టించుకోకుండా, అంటే చింతయంతో మా ఎవరు చేయాలి, ఏజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తాన్ని పట్టించుకోకుండా ఇవన్నీ యోగక్షేమ మహామ్యం అన్న 4వ అంగాన్ని పట్టుకుంటున్నారు. అరే ఆయన యోగక్షేమం పట్టించు నేనే చూసుకుంటా అన్నాడే, ఆయన ఎక్కడ కూడా చూసుకున్నాడు అంటే మరి ఫస్ట్ 3 ఎవరు చేయాలి అంటున్నారు స్వామి. ఇది ఎట్లాంటిది అంటే కాలు, కడుపు, భుజము లేక ఈ 3 లేకుండా ఒక శిరస్సును పట్టుకున్నట్లు ఉన్నారండి. శిరస్సు ఉంటే కనుక అది ప్రపంచంలో మూవ్ అవుతుంది అనుకోండి, ఏమైనా బాగుంటుంది. ఆ శిరస్సు ఈ 3 ఉండి సపోర్ట్ చేస్తూ ఉంటే అవి చేయాల్సిన పని అవి చేస్తూ ఉంటే అప్పుడు శిరస్సు చేయాల్సిన పని చాలా గొప్ప పని చేస్తుంది. ఇనప్పెట్లో వస్తువుల కొరకు కదా తాళం అవసరము. ఈ తాళం చెవులు నా దగ్గర ఉన్నాయిలే, ఇనప్పెట్టి పోతే పర్వాలేదు అనుకున్నట్టుంది. అది ఎంత గొప్ప జోక్ అంటే అండి ఇది. చూడండి, ఆలోచించుకుంటేనే ఎంత నవ్వు వస్తుందంటే, ఎవడో మంచి నగలు బంగారం అంతా కూడా ఇనప్పెట్లు పెట్టేసి ఆయన ఏమన్నాడు, తాళం వేస్తాడు. తాళం వేసేసి ఇనప్పెట్టి పెట్టి ఇంకా నాకేమైంది, ఎవడో ఇనప్పెట్టి తాళం పెట్టే కదా ఎవడు తీసుకెళ్తాడు, ఇనప్పెట్టి మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి దాన్ని పగలగొట్టేస్తారండి. ఆ విధంగా స్వామి ఏమంటున్నారంటే ముఖ్యమైన విషయాన్ని చేయకుండా మర్చిపోయి దాన్ని భద్రపరచుకోకుండా, అంటే ఏంటి, అనన్య చింత. అనన్య చింత అనేది మనకి మనం భద్రపరచుకోవాల్సిన విషయం. దాని తర్వాత యోగక్షేమం వస్తుంది. ఆ యోగము క్షేమం అనేది చాలా గొప్ప పాయింట్ ఇక్కడ స్వామి చెప్తున్న మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇనపెట్టె అనేది ఈ శరీరం, దాని లోపల ఉన్న ఆ విలువైన వజ్రము అది చైతన్యతత్వం, ఆత్మతత్వం. ఈ విలువైన వజ్రాన్ని కాపాడడానికి ఒక విలువలేని ఒక తుప్పు పట్టి పెట్టెలో పెట్టేశారు ఇనపెట్టె. ఇది తుప్పు పట్టింది కదా అని దీనికి ఎంత సేవలు చేసుకుని లాక్ చేసుకుని దీన్ని ఏమని మాట్లాడుకున్నా కూడా లోపలది ఉంది కదా అని ఇది దాన్ని మనం కాపాడుకోగలము అని అనుకోలేమండి, కాపాడుకోలేము. ఒకవేళ ఆత్మతత్వాన్ని మనం కాపాడుకోలేకపోతే ఈ జీవితం వ్యర్థము, వ్యర్థమైపోతుంది. మహతి నష్టో అంటుందని భగవద్గీత హినోపనిషత్తు చెప్తుంది. మహతి నష్టం ఎంతో ఈ యొక్క జీవితంలో ఒకవేళ ఏది తెలుసుకోవాలో, ఏ పర్పస్ కోసం వచ్చావో తెలుసుకోలేనప్పుడు ఈ మొత్తం జీవితం అంతా నష్టమైపోయినట్టే, వేస్టెడ్ ఎఫర్ట్ అన్నట్టు. భగవంతుడు ఇచ్చిన ఎఫర్ట్ వేస్టెడ్. కాబట్టి ఎందుకయ్యా అయినప్పటి పోయినా పర్వాలేదు అన్నట్లు ఉంది, తాళపుచ్చుకున్నట్టు ఉన్నాయని వస్తువు పోతే తాళం ఉంది, ఉపయోగం ఏమిటి అని తెలుసు. నిజమా? అసలు ఆత్మ తెలుసుకోలేకుండా ఉందనుకోండి ప్రపంచంలో, జీవితంలో ఎన్ని సంపాదించి ఏం లాభము, ఎన్ని సెక్యూర్ చేసుకుని ఏం లాభము, ఎన్ని ల్యాండ్స్ కొని ఏం లాభము, ఎన్ని టైటిల్స్ వచ్చి ఏం లాభము, ఏం చేసి ఏం లాభము, ఎన్ని రిలేషన్షిప్స్ పెట్టుకుని ఏం లాభము. జీవితంలో రావాల్సిన ఆత్మతత్వం అనేది కనుక నువ్వు తెలుసుకోలేకపోయావు కదా అని స్వామి ఎంత చక్కని మాట చెప్పారండి. అలాగే అనన్య చింత లేక పరమాత్మ మీద ఉపాసన జరపకుండా, తనను శరణు పొందకుండా యోగక్షేమాలు చూసుకోలేదు అంటే ఏంటండి, ఇది ఎంత అజ్ఞానం అంటున్నారు స్వామి. ఇక్కడ క్లారిఫై చేస్తారు స్వామి. మొదట 3 మనం చేయవలసిన పురుష ప్రయత్నం. అనన్య చింత అంటే మిగతా చింతలేమీ లేకుండా స్వామిని మాత్రమే చింత చేస్తూ ఉండడము, ఉపాసన జరపక భక్తి చేయడము, భజనలు చేయడము, శరణు పొందక స్వామికి అర్పించేసి సేవ చేయడము. అనన్య చింత జ్ఞాన మార్గము, శరణాగతి మార్గము. ఉపాసన భక్తి మార్గము, శరణు పొందుట స్వామికి అర్పించేసేయడము కర్మ మార్గము, సేవ చేయడం. ఈ 3 మనం చేస్తూ ఉంటే యోగక్షేమాలని చూసుకుంటాను. ఏం చెప్తున్నారంటే స్వామి, సేవనే ఇచ్చాను సరిగ్గా చెయ్యి, భక్తి భజనలు అవన్నీ ఇచ్చాను అవి సరిగ్గా చెయ్యి, నువ్వు శరణు చెయ్యి. ఈ 3 నువ్వు చేసుకుంటూ అనన్య చింత జ్ఞాన మార్గంలో ఇది ఏదన్నా 3 కానీ ఏదన్నా నీకు బాగా అందులో వచ్చింది కానీ అది చేస్తూ వెళ్ళు. అప్పుడు ఈ యోగక్షేమాలు నేను ఎందుకు చూసుకోను నువ్వే చూపు. లేకుండా అది చేయకుండా గనక నువ్వు చేస్తున్నావు అంటే మొట్టమొదట నీలో ఒక 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 చక్కటి మాట చెప్తానండి. ఎవరో ప్రశ్న వేశారట, ఏ గురువునయ్యా మనము నిర్ణయించుకోవాల్సింది, ఎవరు చక్కని సద్గురువు అని ఎట్లా చెప్పగలము అంటే
ఏముందండి చెప్పేది, శుశ్రూష చేసి చూడడమే అన్నట్టు. 12 ఏళ్ళు శుశ్రూష చేయండి అన్నట్ట. 12 ఏళ్ళు శుశ్రూష చేసిన తర్వాత నువ్వు చెక్ చేసుకో. నీకేమన్నా వచ్చిందా బ్రహ్మజ్ఞానము అని. నీకు బ్రహ్మజ్ఞానం వస్తే ఆ గురువు బ్రహ్మజ్ఞాని అని మహానుభావుడిని నేను చెప్పొచ్చు. రాకపోతే అండి, రాకపోతే నువ్వే వేస్ట్ ఫెలో అని తెలుసుకో అన్నట్టు. అంటే అర్థం ఏంటంటే సద్గురువు నువ్వు ఆయన గొప్పవాడ బ్రహ్మజ్ఞానం ఆలోచించద్దయ్యా, నువ్వు నీ సంగతి నువ్వు చూసుకో అని చెప్తున్న మాట ఎంత చక్కగా ఉంచండి. కాబట్టి ఆశ్రయించడం అన్యులని, మనం రాజులని, ధనాన్ని, కనకాన్ని, ప్రపంచాన్ని, ఫలితం మాత్రం మనం పరమాత్మ నుంచి ఆశ్రయిస్తూ ఉంటాం, ఆశిస్తూ ఉంటాం. ఇది అనన్య చింత ఎట్లా అవుతుంది? రాజు దగ్గరలో ఆ నౌకర్లు ఆశ్రయించేది రాజును అభిమానించే సంసారాన్ని. అభిమానము ఆశ్రయం ఒకటి అవుతే శరణాగతి. చాలా గొప్ప మాట అండి స్వామి చెప్తుంది. అభిమానము అంటే ప్రేమ, ఆశ్రయము, ఎవరి మీద డిపెండ్ అవుతాము, ఈ రెండూ కూడా ఒకటే అయిపోతే ఎవరిని ప్రేమిస్తున్నామో వారిపైనే మనం డిపెండ్ అవ్వాలి. అది భగవంతుడే అవ్వాలి, సాయి అవ్వాలి. అయినప్పుడు శరణాగతి, సాయి శరణాగతి అవుతుంది అన్న మాట చెప్తూ చివరికి స్వామి నిజ భక్తి అంటే ఏంటో చెప్పారండి. ఇప్పుడు క్రమంగా మన స్వామి భక్తి యోగంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి గీతా స్వరూపానికి అనన్యాశ్చింతయంతో అన్న శ్లోకం నాభి వంటిది అన్నారండి. నాభి ఎంత ఇంపార్టెంట్, నాభిలోంచే మన జన్మ అవుతుంది. భగవాను పలుకులు గీత అనే హారాన్ని అమర్చుతూ వ్యాసుల వారి శ్లోకానికి మధ్య కుచ్చుగా అమర్చారు. చూడండి, ఇట్లా ఇట్లా అంటే ఫిజికల్ గా కూడా మధ్యలో వచ్చేస్తుంది. ఒక మాల ఇటు, ఒక మాల అటు ఇటు ఉన్నప్పుడు మధ్యలో కుచ్చులాగా అనన్యాసింత ఏమాట అంత ఇంపార్టెంట్. చెప్పకేం చెప్తున్నారంటే స్వామి మనకి, ఒరే ఒక శ్లోకం ఆచరణ పెడితే చాలని చెప్పాను, ఈ ఒక్క శ్లోకం పెట్టుకుంటుంది. ఇంపార్టెంట్ శ్లోకం అని చెప్తున్నాను. అనన్యాసింత ఎంతో అప్రాప్తమైన ప్రాప్తిని అందుట యోగం. ఏది నీకు ఇంతవరకు అందలేదో అటువంటి ఒక యోగం ప్రాప్తించడం అనేది, దాన్ని ప్రాప్తించడాన్ని సంరక్షించుకోవడం క్షేమం అని ఇంకొక అర్థం అన్నారు. యోగం అంటే ఏంటి? ఏది నీకు ఇంతవరకు ప్రాప్తి లేదో అటువంటిది ప్రాప్తించడం అది యోగం అంటారు. వచ్చిన దాన్ని సంరక్షించుకోవడం అది క్షేమం. సంరక్షించుకునే సాధనాలే అనన్య చింతనలు. స్వామి మన జీవితాల్లోకి అందరికీ వచ్చారండి, అది మనకు అప్రాప్యమైన ప్రాప్తి. కాబట్టి యోగం మనకి, సాయి మనకి జీవితాల్లో దొరకడం ఒక యోగం. కానీ ఆ చింతనని ద్వారా మనం రోజు రోజు ఆ ప్రేమను పెంచుకుంటూ దాన్ని సంరక్షించుకోవడం క్షేమం మనకి. యోగక్షేమాలు అయిపోయాయి కదండి. స్వామి మన జీవితంలోకి వచ్చారు, సాయి యోగం అయిపోయింది. తర్వాత దాన్ని కాపాడుకోవడం క్షేమం. సంరక్షించుకునే సాధనలే అనన్య చింతనలు. అలాంటి పరమాత్మ చింతన వల్ల మనస్సు మాలిన్యం వదులుతుంది. మాలిన్య రహితమైన మనస్సు కలిగి ఉండడం భక్తుని లక్ష్యం. చూపులు, ఆటలు, పాటలు, మాటలు అన్ని భగవత్మయమే ఉండడమే భక్తుడి జీవితం అన్నారు. ఏం చేసినా అంటే అక్కడ మనకి వస్తాయి అన్నమాట. యత్కరోతి యదస్నాసి అన్ని ఉంటాయి. అలాంటి వారు ప్రత్యేకించి యజ్ఞయాగాదులు కానీ, దాన ధర్మాలు కానీ, క్షేత్రయాత్రలు కానీ చేసినా చేయకపోయినా కూడా అలాంటి పవిత్ర కర్మల ద్వారా పరమాత్మను తృప్తి చేయలేకపోయినామని వాళ్ళు బాధపడక్కర్లేదు. చేయడానికి శక్తి సామర్థ్యాలు పరమాత్మ ప్రసాదించలేదు, విచారించనక్కర్లేదు అన్నారు స్వామి. పరమాత్మ ఇవి ఎప్పుడూ కోరలేదు. ఎటువంటివి? క్షేత్రయాత్రలు చెయ్యి, దాన ధర్మాలు చెయ్యి, ఇంత దాన ధర్మాలను ప్రపంచ జీవితంలో చేసుకుంటే మాత్రమే నీకు నా గ్రేసిస్తాను, ఏమీ లేదనేటువంటి నిర్మలమైన మనస్సుతో ఏది అందించిన పత్రం పుష్పం ఫలంతో నిర్మలమైన మనస్సుతో ఆయన అందుకుంటాడు, ఆనందంగా అందుకుంటాడు. ఎంత పవిత్రమైన సత్కర్మలైన పదార్థములు కానీ మనస్సు అనే పాత్ర మాలిన్యమై ఉంటే, భగవత్ చింతన అన్న కళాయి పూయకపోతే అన్ని పదార్థాలు విషమైపోతాయి. ఇది ఓల్డ్ డేస్ లో చేసిన వాళ్ళకి, లేక ఈ పెద్ద పెద్ద కంటైనర్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. కళాయి పోయడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఎంత ప్యూర్ ఫుడ్ అందులో వేసినా కూడా పాడైపోతుంది. అందుకని పాత్ర యొక్క పరిశుద్ధత భగవంతుడి ప్రధానంగా ఆశిస్తాడు అని మళ్ళీ గుర్తు చేస్తూ స్వామి ముగించారండి మనకి ఈ 19వ చాప్టర్. ఇక్కడ నిర్మల హృదయం పైన చేస్తూ కుచేలుడు ఒక పిటికడు అడుగులు ఎట్లా ఇచ్చాడు, విదురుడు, ద్రౌపది లాంటి వాళ్ళందరినీ మనకు గుర్తు చేస్తున్నారు స్వామి. వాళ్ళు ఏమి ఇచ్చారు? చారుడు గంజి, బలుసు పత్రం ఆకొకటి ఇచ్చింది ఆవిడే. వీటి విలువ ఎంత? లోకంలో 6 పైసా అయినా వీటి విలువ ఉండదే. అట్టివాడు పరమాత్ముడు ఆయన చాలా సులభంగా ఆయన చిక్కుతాడయ్యా. ఆయన సులభంగా చిక్కేవాడిని నువ్వు దుర్లభం చేసుకోకు, దాన్ని కాంప్లికేట్ చేసి. అది ఎట్లా? వస్తువు పైన దృష్టి వదిలేసి నువ్వు పరమాత్మని, వాస్తవాన్ని పట్టుకో. వస్తువు పైన దృష్టి వదిలేసి వాస్తవాన్ని పట్టుకో. భావశుద్ధి పెట్టుకో. భావంలో మనం ఈ రోజు నుంచి వెళ్ళినప్పటి నుంచి ప్రతి ఒక భజనలో పార్టిసిపేట్ చేస్తూ, ఒక భజన పార్టిసిపేట్ చేసినా సరే భజనలోని భావాన్ని పట్టుకుని ఆ భావంలో మనం కనుక తాదాత్మ్యం చెందితే అదే భగవంతుడి యందు మనం చేసే కైంకర్యము, అదే ఆయన చేసే అనన్య చింత, అదే ఆయన చేసే శరణాగతి తత్వాలు స్వామికి చెప్తూ ఈ 19వ అధ్యాయం ముగించారండి. ఒక మాట చెప్పుకుంటూ, చివరికి ఒక మాట చెప్పుకుంటూ మనం ముగిద్దాము. ఏమిటంటే, స్వామి మన జీవితాల్లోకి రావడం యోగము. స్వామి
వచ్చిన స్వామిని మనము ఆ విధంగా పెట్టుకుంటూ దాన్ని తప్పిపోకుండా, విశ్వాసం తగ్గకుండా, రోజు రోజుకి ప్రేమ పెరుగుతూ ఉండేట్టు మనము చేసుకోవడము లక్ష్యం. ఇప్పుడు ఈ యోగక్షేమాలు రెండు కూడా మనం పెట్టుకుంటే సాయి డివోటీస్ అందరూ కూడా మన జీవితాలు ఒక సఫలీకృతం అవుతాయి అన్న ఒక మాటతో మనం ఇక్కడ ముగిద్దాము. స్వామికి పాలకమలయందు మరొక్కసారి మనం సదస్సు వంచి నమస్కరిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్తలోక సుఖినో భవంతు సమస్తలోక సుఖినో భవంతు సమస్తలోక సుఖినో భవంతు. ఓం శ్రీ సాయి.